ఇంక నువ్వు ఆ ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపో. ఎందుకైనా పిలిచింది? ఎలాగో ఆ ఇల్లు ఎవరు కొనరు, నా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వవు. నా వల్ల నువ్వు ఇబ్బంది పట్టడం నాకు ఇష్టం లేదు. ఇంకో మాట చెప్పు. నీకు కావాల్సిన కమిషనేగా, ఎంతో చెప్పు, ఇచ్చేస్తా. నేను బయటకు వెళ్ళటం అంటూ జరిగితే మంత్రాన్ని అమ్మిన తర్వాతే. చెప్తే అర్థం కదా నీకు? ఇప్పటికే ఆ ఇంట్లో నీ ఫ్రెండ్తో కలిపి 4 చనిపోయారు. ఇంకా మొండిగా అక్కడే ఉన్నావు అనుకో, నువ్వు కూడా చేస్తావు. ఇప్పటి వరకు కమిషన్ వస్తే చాలనుకున్నా, కానీ మునిస్వామి ఎలా చనిపోయాడు, అసలు ఆ కొంపలో ఏం జరుగుతుంది నాకు తెలియాలి. తెలుసుకుంటా, వస్తా. నా పేరు హీరో. మీ భర్త ఎలా చనిపోయాడు? మేము మంత్రానిలయంలో ఉంటున్నాం. ఇంతకుముందు మీరు అక్కడే ఉండేవాళ్ళని తెలుసు. మిమ్మల్ని ఇక్కడ జాయిన్ చేసింది నా ఫ్రెండే. వాడు మీ భర్తలా చనిపోయాడు. అసలు మీ భర్త ఎందుకు చనిపోయాడు? నేను పక్క ఫామ్ హౌస్లో ఉంటాను. బై ద వే, అభిరామ్ సరదాగా చెస్ ఆడుకుందామా? నాకు రాదు. నేను నేర్పిస్తాను. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఒక్కసారి వస్తే వదలరు. ఇంక మీరు వెళ్ళొచ్చు. షూర్? వీడేదో మెంటల్ కేసులో ఉన్నాడు. గుడ్ మార్నింగ్. ఇంతకు ముందు ఆ అమ్మాయి చాలా షాక్కి గురైంది. సో షాకింగ్ న్యూస్ చెప్పినా, పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చినా ఆ అమ్మాయి ఎలా వైలెంట్గా రియాక్ట్ అవుతుంది. తనని డిస్టర్బ్ చేయకండి. తను ఎంతకాలానికి కోలుకోవచ్చు డాక్టర్? రేపే కోలుకోవచ్చు, లేదా కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.